ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ అందజేస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినం ప్రత్యేకించి ప్రభువుతో మనము ఘనమైన నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రతిదినం ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం చదువుకుందాం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యము ప్రభు మనకు తెలియచేయించున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతం రండి ఒకరితో చెప్పుకొని వెళ్ళిరి. దీన్ని గమనించండి, గొర్రెల కాపరులు జరిగిన కార్యం తరగని భాగ్యముగా వారు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభును చూడాలని వారు బయలుదేరినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, మరి దూతలు వెళ్ళిపోయారు. దూతలు అందరూ వెళ్తూ ఒక మంచి పాట గీతం పాడుకుంటూ వెళ్ళి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు గీతాలు పాడుకుంటూ వారు పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులో ఒక రకమైనటువంటి నూతన శక్తి, నూతన బలం, నూతన ఉత్సవం వచ్చింది. జరిగిన ఈ కార్యం దేవుడే మనకు తెలియచేయించాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితోనొకరు చెప్పుకొని వారు బయలుదేరినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఒక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం? నరావతారునిగా ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించాడు, బెత్లెహేములో జన్మించాడని గొర్రెల కాపర్లకు దూత వర్తమానం అందించింది. ఆ దూత వర్తమానాన్ని విని వారు దేవుని యొక్క శక్తిని గమనించి వారు బెత్లెహేము వెళ్ళాలని తీర్మానం చేసుకుని బెత్లెహేము వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపర్లకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, మరి మొదటిగా ప్రభును చూసే భాగ్యం గొర్రెల కాపర్లకు ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపర్లు వెళ్ళి మరి చూడండి, గమనించండి, వారు కన్నవాటిని విన్నవాటిని వీటన్నిటిని చూసి దేవునికి స్తుతులు చెల్లించినట్టుగా చూస్తున్నాం. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. దేవుని మహిమపరిచారు. చూసారా, మొట్టమొదటి ధన్యత గొర్రెల కాపర్లు కలిగింది. వారు ప్రభువును స్తుతించారు, కీర్తించారు. ధన్యత కలిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గమనించండి, గొర్రెల కాపర్లు నిజముగా దేవుని వర్తమానం లోకానికి ప్రకటించారు. మొట్టమొదటి వర్తమానికులు దేవదూతలైతే రెండవ వర్తమానికులు గొర్రెల కాపర్లు. గొర్రెల కాపరులు దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవునికి స్తుతులు చెల్లించి వారి చుట్టూ వెలుగు ప్రకాశించిన వెలుగును వారు గమనించి వారు ప్రభువును చూడటానికి వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి గొర్రెల కాపరుల యొక్క మరి శ్రేష్టమైనటువంటి ధన్యత ఏంటంటే మనసారా ప్రభువును చూసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక వారు వెళ్ళి ప్రభువును చూసి మనసారా దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అంత గొప్ప ధన్యత వారికి రావటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. గమనించండి, దేవదూత వారి చుట్టూకు వచ్చినప్పుడు వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందువలన వారు మిక్కిలి భయపడ్డారు. కాబట్టి గొర్రెల కాపర్లు యేసు ప్రభువును చూడటానికి మొట్టమొదటి తీర్మానం చేసుకోవడానికి కారణం ఏంటంటే వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఆయన వెలుగైన దేవుడు గనుక, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిన దేవుడు గనుక ఆ వెలుగు ప్రకాశించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక మొట్టమొదటి విషయం వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును వారు గ్రహించి గమనించి మరి ఆ వెలుగు ద్వారా వారు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఒక మంచి తీర్మానం. జరిగిన కార్యం దేవుడే మనకు తెలియచేయించాడన్న తీర్మానంతో వారు ముందుకు సాగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక మూడో విషయం గమనించండి, గొర్రెల కాపరుల యొక్క మూడవ ప్రాముఖ్యమైన విషయం కన్నవాటిని విన్నవాటిని, అంటే చూసినవి విన్నవి ఇవన్నీ కూడా లోకానికి వారు ప్రచురం చేశారు. అంత మాత్రం కాదు, దేవుని మహిమపరిచారు.
గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన మహోత్సవంలో వారు దేవుని మహిమపరిచినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహిమపరిచారు. గమనించండి, దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపర్లకు ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే 3 విషయాలు. మొట్టమొదటి విషయం, వారు దేవుని యొక్క సన్నిధిలో భయపడ్డారు. ఆ భయాందోళన వారిని పునీతులుగా చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందువలన ఆ వెలుగులో ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. ఏంటి ఆ తీర్మానం? మనం బెత్లెహేం వెళ్ళి ప్రభువుని చూద్దామని తీర్మానం చేసుకుని వారందరూ కూడా బెత్లెహేం వెళ్ళి ప్రభువుని చూసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు కూడా మరి నిజమే, నీవు నేను ప్రభువుని చూడాలనుకుంటే, ఆయన ఘనమైన నామని స్తుతించాలనుకుంటే, ఆయన కార్యాలు జరిగించుటకు తీర్మానం చేసుకుని ముందుకు సాగాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఏ రోజు నువ్వు దేవుని నమ్ముకుంటావో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని, ఆయన ఘనమైన నామాన్ని గొర్రెల కాపర్ల వలె స్తుతించి ఘనపరిచి సాక్షిగా జీవించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసము తోడయుండుగాక.